రోడ్డు ప్రమాదాల నివారణ కోసమే అరైవ్ అలైవ్ కార్యక్రమం అని చెప్పారు ఉప్పల్ జోన్ డీసీపీ సురేష్ కుమార్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమం కొనసాగుతోందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ నెల 13 నుంచి 27వ తేదీ వరకు వివిధ రూపాల్లో ప్రమాదాల నివారణ కోసం ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కోరారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి, రోడ్డు ప్రమాదాల సంభవించే మరణాలని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి రకరకాల కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం మన రాష్ట్ర ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ డీజీపీ గారు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని అరైవ్ అలైవ్ అనే కార్యక్రమాన్ని చేపట్టి దాన్ని స్వయంగా మన ముఖ్యమంత్రి గారు ప్రారంభించి ఈ నెల 13 నుంచి 27 వరకు ఈ రోడ్డు భద్రతా వారోత్సవాల భాగంగా అరైవ్ అలైవ్ అనే కార్యక్రమం చేయడం జరిగింది. దీని అర్థం ఏంటంటే, మీరు మీ ఇంటికి అలైవ్గా సజీవంగా క్షేమంగా రండి అని ప్రతి ఒక్క వాహనదారుడికి, అది 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, హెవీ వెహికల్ కావచ్చు, ప్రతి ఒక్క డ్రైవర్కి, ప్రతి ఒక్క ప్రయాణికుడికి, ప్రతి ఒక్క పాదచారికి మన రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన పిలుపది. మీరు మీ ఇంటికి క్షేమంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సజీవంగా రండి అని అరైవ్ అలైవ్. సో దీంట్లో భాగంగా ఈ నెల 13 నుంచి 27 వరకు హాలిడేస్ మినహాయించి ఒక 10 రోజుల పాటు రకరకాల కార్యక్రమాలు. దాంట్లో భాగంగా మొట్టమొదటి రోజు అందరూ యూనిట్ ఆఫీసర్లు, అందరూ డీసీపీలు, ఏసీపీలు, ఎస్హెచ్ఓలు గ్రామాలలో, బస్తీలలో, ఎస్పెషల్లీ ఇక్కడైతే బస్తీలలో అందరూ లోకల్ పాలిటీషియన్స్, లోకల్ స్టేక్ హోల్డర్స్, యూత్, ఎన్సీసీ, మహిళలు, ఎస్పెషల్లీ ఈ రోడ్డు ప్రమాదాల నుంచి బయటపడి ఇప్పటికీ అంగవైకల్యంతో బాధపడుతున్న వారి యొక్క కష్టాలు, అదేవిధంగా రోడ్డు ప్రమాదాల్లో ఎవరైనా కుటుంబ సభ్యుడు మరణిస్తే ఆ కుటుంబ సభ్యుల యొక్క అనుభవాలు, అదేవిధంగా డాక్టర్లు, సైకాలజిస్టులు, వీళ్ళందరి గురించి కూడా వీళ్ళందరితో మాట్లాడించడం జరిగింది ఆ రోజు కార్యక్రమంలో.